బోళం అనేటువంటిది ఔషధ లక్షణాలు కలిగినటువంటిది. ఈ ప్రపంచంలో ఔషధ లక్షణాలు కలిగినటువంటిది బోళం. బోళం ఎలాంటిదంటే ఒక ప్రిజర్వింగ్ నేచర్ కలిగి ఉంటుంది. అంటే పదార్థాన్ని కుళ్ళిపోనివ్వదు బోళం. ఉప్పు ఏ రీతిగా పదార్థాన్ని కుళ్ళిపోనివ్వదో, ఉప్పు కంటే చాలా ప్రిజర్వింగ్ నేచర్ ఉన్నటువంటి అది బోళం. నేను ఒక చరిత్ర చెప్పాలి మీకు. ఐగుప్తు సామ్రాజ్యం అనేది ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. సుమారుగా ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నారు. ఐగుప్తుని పరిపాలన చేసేటువంటి రాజుల్ని ఫరోలు అంటారు. ఆ ఫరోలకి ఒక నమ్మకం ఉంది, ఒక సూపర్స్టిషన్ లేకపోతే ఒక మూఢనమ్మకం ఉంది. అదేంటంటే, చనిపోయిన తర్వాత మా శరీరాలు కుళ్ళిపోకుండా ఉంటే మాకు నేరుగా స్వర్గం వస్తుంది, మా శరీరాలు కుళ్ళిపోతే మాకు నరకం, కానీ శరీరాలు కుళ్ళిపోకుండా ఉంటే స్వర్గం. ఫరోల్ని ఏం చేసేవారంటే, రాజుల్ని వారి మృతదేహాల్ని మట్టిలో కప్పెట్టకుండా కాల్చకుండా ఆ యొక్క మృతదేహాల్ని ఏం చేసేవారంటే మమ్మిఫికేషన్ చేసేవారు. అంటే మమ్మిఫికేషన్ అంటే ఆ ఒక టేబుల్ మీద ఆ మృతదేహాన్ని పరుండు పెట్టి ఆ మృతదేహంలో ఉన్నటువంటి ప్రధానమైన అవయవాలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, పెద్ద పేగు, వీటన్నిటిని కూడా ఆ శరీరంలోంచి బయటికి తీసేసేవారు. మెదడును కూడా ముక్కుల్లోంచి తీసేసి ఆ మృతదేహాన్ని ఏం చేసేవారంటే చక్కగా 70 రోజులు బోళంలో నానబెట్టేవారు. అంటే బోళంలో 70 రోజులు సోక్ చేసేవారు. మనం ఏ రీతిగా మామిడి ముక్కలను ఉప్పులో ఏ విధంగా సోక్ చేస్తామో, ఊరబెడతామో, ఈ మృతదేహాన్ని తీసుకెళ్ళి బోళంలో ఎన్ని రోజులు, 70 రోజులు నానబెట్టి దాన్ని ఎలబాస్టర్ అనేటువంటి సుగంధ ద్రవ్యాన్ని పూసి చక్కగా దాని మీద మంచి సన్నపు నారబట్ట చుట్టి ఒక కాఫిన్లో, ఒక సమాధి పెట్టిలో పెట్టి దాన్ని పిరమిడ్లో పెట్టేవారు. అంటే ఈజిప్ట్లో మనకి పిరమిడ్లు ఉంటాయి కదా, త్రిభుజాకారంలో పెద్ద పెద్ద, దాంట్లో పెట్టి. ఇప్పుడు ఏంటంటే మా గురువు గారు లేకపోతే మా రాజుగారు ఆయనకి ఏం జరిగింది, ఇప్పుడు ఆ మృతదేహాలు కుళ్ళిపోయాయి కాదు, 70 రోజులు ఆ మృతదేహాల్ని బోళంలో ఎప్పుడైతే నానబెట్టారో ఆ మృతదేహాలు కుళ్ళిపోయినవి కాదు. ఈజిప్ట్ మ్యూజియంలో సుమారుగా 200కు పైగా మృతదేహాలు ఉన్నాయి. 200కు పైగా మృతదేహాలు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క మమ్మీలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా ఆ మమ్మీలు సజీవంగా, అంటే ఆ మృతదేహాలు కుళ్ళిపోకుండా, డీకంపోజ్ అవ్వకుండా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? బోళం. బోళానికి ఇంత ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ బోళాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ జ్ఞానం ఇచ్చాడంటే తన ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రభువా, నువ్వు మృతిని గెలిచేటువంటి మృత్యుంజయుడు అయ్యా, నీ శరీరం కుళ్ళిపోదు, నువ్వు మరణాన్ని తిరిగి జయించేటువంటి వాడువు. ఈ లోక చేతుల్లో మరణాన్ని తిరిగి జయించినటువంటి ఏకైక మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ముందే చెప్పారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళను విరిచినటువంటి విజయుడు, అజయుడు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినా తిరిగి లేచును. ఎస్, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు.